అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. మనం మన ఇంట్లో ఏ పని తలపెట్టినా ఏ పని చేసినా ముందుగా మనం పూజించేది గణపతిని, ఆ విఘ్నరాజాధిపతినే. ఎందుకంటే గణపతిని పూజిస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా, సమస్యలు రాకుండా మనం తలపెట్టిన పని పూర్తి అవుతుంది అనేది మన నమ్మకం. అటువంటి గణపతికి గరికతో పూజ చేస్తే ఇంకా ఇంకా చాలా ఇష్టమట. మరి ఆ గరిక పూజ మహిమని గురించి తెలుసుకుందామా? సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు, ఆయన వంశంలో ఉన్న వాళ్ళందరినీ జనకుడు అనే పిలుస్తారు. ఒకప్పుడు జనక మహారాజు చక్కగా రాజ్య పరిపాలన చేసేవాడు. అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడు. ఇలా ఉండగా గొప్పగా దానాలు చేస్తున్నాను, నా అంత గొప్పవాడు లేడు అనే భావన పెరిగిపోయింది ఆయనలో. ఇంత గొప్ప దానాలు చేస్తున్నాను కనుక భగవంతుడు నన్ను ఎలాగైనా అనుగ్రహిస్తాడు అని అనుకున్నాడు. ఈ విషయం విన్న నారద మహర్షి ఆయనకి కనువిప్పు కలిగించాలి అని భావించి గణపతికి చెబుతాడు. నేను చూస్తాను అని చెప్పి గణపతి ఒక బ్రాహ్మణుని వేషంలో జనకుని వద్దకి వెళతాడు. అప్పుడు జనకుడు అన్నదానం చేస్తూ ఉంటాడు. గణపతితో, నేను అన్నదానం చేస్తున్నాను, మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి అంటాడు జనకుడు. నాకు సరిపడినంతగా పెట్టేంత భోజనం ఉందా నీ వద్ద అని గణపతి అన్నాడు. దాంతో ఆయన, ఎందరికో పెడుతున్నాను, మీకు అలాగే పెడతాను, తినండి అన్నాడు ఆ జనకుడు. సరే అని గణపతి భోజనానికి కూర్చుంటాడు. కొద్దిసేపటిలోనే వండిన పదార్థాలు అన్నీ తినేసి, ఇంకా నాకు కడుపు నిండలేదు, అర్ధాకలితో ఉన్నాను, అతిథి అర్ధాకలితో పెడితే నీకే పాపం అన్నాడు గణపతి జనకునితో. ఇంకా ఉన్నవన్నీ వండించి పెట్టినా కడుపు నిండలేదు అనే చెబుతాడు. ఇంకా నా వద్ద ఉన్న నిల్వలన్నీ అయిపోయాయి, ఎలా పెట్టను అంటాడు జనకుడు. కాని వచ్చిన వారు ఎవరు అని ఆలోచించడు. మీ రాజ్యంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి పెట్టు, అలాగైనా నా కడుపు నిండుతుందేమో చూస్తాను అంటాడు గణపతి. రాజ్యంలోని అందరూ పంపుతారు, అయినా కడుపు నిండదు. ఏం చేయను అన్న రాజుతో, నువ్వు నాకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోయావు, ఇక నేను మీ రాజ్యంలో వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి అడుగుతాను, ఎవరైనా నా కడుపు నింపగలిగిన వారు ఉంటారేమో చూస్తాను అని గణపతి రాజ్యంలో తిరిగి తిరిగి ఒక పేద దంపతుల ఇంటికి వెళ్ళాడు. విరోచనాదేవి, త్రిశిరుడు అనే దంపతులు గణపతికి భక్తులు, కానీ దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటారు. అయినా ఎప్పుడూ కూడా తమ స్థితికి చింతించి దైవ నిందకు పాల్పడకుండా దొరికిన దాంట్లో తింటూ తృప్తితో జీవనం సాగిస్తున్నారు. నిరంతరం గణేశునికి గరిక సమర్పించి కొలుస్తూ ఉంటారు. జనక మహారాజు గణపతికి కడుపు నింపలేకపోతాడు. అప్పుడు అక్కడి నుంచి బయలుదేరిన బ్రాహ్మణ రూపధారి అయిన గణపతి, జనక మహారాజు నా కడుపు నింపలేకపోయాడు, మీలో ఎవరైనా కడుపు నింపండి అని అందరికీ చెబుతూ చివరికి ఈ దంపతుల వద్దకి వెళ్తాడు. మీ జనక మహారాజు నా కడుపు నింపలేకపోయాడు, మీరైనా నాకేదైనా పెట్టి కడుపు నింపండి అని అడుగుతాడు. అప్పుడు వారు, అయ్యా, అంతటి మహారాజే మీకు పెట్టలేకపోయాడు, రాజ్యంలోని వాళ్ళెవ్వరూ పెట్టలేకపోయారు, ఇక నిత్య దరిద్రులం మేమెలా నింపగలం? ఈరోజు మేము కేవలం మంచినీళ్లు త్రాగి కడుపు నింపుకోవాలి, నీళ్లు మాత్రమే ఉన్నాయి, అవే గణపతికి నైవేద్యంగా సమర్పించాం, అవే మేము తీసుకోవాలి, అవే మీరు తీసుకోండి అంటూ తెచ్చి ఇవ్వబోయారు. అంతే ఇచ్చారా మీరు గణపతికి? ఇంకేమీ ఇవ్వలేదా? ఒకసారి సరిగ్గా చూసి ఆలోచించి చెప్పండి అంటాడు గణపతి. కాసేపు ఆలోచించి, గుర్తొచ్చింది, గరిక మాత్రమే సమర్పించాం అంటాడు. అయితే ఆ గరికనే ఇవ్వండి, ఆ గరిక నా కడుపు నింపుతుందేమో చూద్దాం అన్న గణపతికి ఆ గరిక తెచ్చి ఇస్తారు ఆ దంపతులు.
ఆ దూర్వారం అంటే గరిక తీసుకుని నోట్లో వేసుకుని తృప్తోస్మి అని వాళ్లతో నా కడుపు నిండిపోయింది అంటాడు. చిన్న పిల్లవాడు సంతోషించినట్లుగా ఆ గణపతి. ఆ మాట వినగానే ఆ దంపతులు, స్వామి, నువ్వెవరో మహానుభావుడివి. అర్థమయ్యింది. నువ్వు మేము నిత్యం ఆరాధించే గణపతివి. మమ్మల్ని అనుగ్రహించడానికి ఇలా వచ్చావా తండ్రి? నీ అనుగ్రహానికి నోచుకున్న మేము ఎంత ధన్యులం అంటూ కన్నుల నిండి ఆనంద బాష్పధారలు స్రవిస్తూ ఉండగా గణపతికి ప్రణమిల్లారు. తన అసలు రూపంతో కనిపించిన గణపతి వారిని తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆ విషయం విన్న జనక మహారాజు, ఇన్ని దాన ధర్మాలు చేశానే నేను, నన్ను అనుగ్రహించలేదు గణపతి అని చింతిస్తూ ఉంటే ఆయన వద్దకు వచ్చిన నారద మహర్షి, రాజా, నువ్వు దాన ధర్మాలు గొప్ప కోసం చేశావు. అది నీ అహంకారానికి దారితీసింది. అహంకారంతో చేసే పనులను భగవంతుడు హర్షించడు. ఆ దంపతులు తమకున్న దాంట్లో తృప్తిపడి నిరంతరం గణపతిని దూర్వారాలతో పూజించి ఆయనలో ఐక్యం పొందారు. మనం చేసే పని భగవదర్పితంగా చేస్తే అది సత్ఫలితాలను ఇస్తుంది అని బోధిస్తాడు. అది విని జనకుడు నిజం తెలుసుకున్నవాడే ఆ దంపతుల వలనే దర్పం లేకుండా నిరంతరం దుర్వారంతో గణపతిని అర్చించి తరిస్తారు. అలా ఒక్క దుర్వారం గణపతికి భక్తిగా సమర్పించి నమస్కరిస్తే తన అపార కరుణను వర్షించి వారిని తనలోనే ఐక్యం చేసుకుంటాడు ఆ గణేశుడు.